ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సిరోతలు అనే గ్రామంలో గంగాధరుడు అనే ఒక వేద పండితుడు ఉండేవాడు. ఆ వేద పండితుడికి చక్కగా మంచి శిష్యులు, వేదాన్ని అభ్యసింపజేయటం, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆయన ధర్మపత్ని పేరు సుశీల. దురదృష్టం ఏంటంటే ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా ప్రజలందరూ అతన్ని చూసి ఎంత సంతోషపడ్డా అతనికి దుఃఖము వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే అంటే సంతానము లేదు అతనికి. పుట్టినా కూడా చనిపోవటం జరుగుతుంది, బిడ్డలు చనిపోతూ ఉన్నారు. అట్లా 6 చనిపోయారట. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఒకరోజు ఒక జ్యోతిష్కుడి గురించి చెప్పడం అనేది జరిగింది. వారి దగ్గరికి దంపతులు వెళ్ళి ఆయనకు నమస్కరించి కష్టాన్ని విన్నవించుకుంటారు, మాకేం అర్థం కావట్లేదని. అప్పుడు ఆయన ధ్యాన స్థితిలో ఉండి వాస్తవాన్ని గ్రహించి చెప్తాడు, అమ్మా, ఇది పూర్వజన్మ కర్మను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. గత జన్మలో నువ్వు ఒక బ్రాహ్మణోత్తముడి దగ్గర 100 రూప్యములు అంటే 100 రూపాయలు అప్పు తీసుకొని అతని అప్పు ఎగ్గొట్టావు. ఇవ్వలేదని చెప్పి 10 మంది మధ్యలో అసత్య ప్రమాణం చేశావు. అది తట్టుకోలేక అతను చనిపోవటం అనేది జరిగింది. చనిపోయి పిశాచమై నిన్ను వెంటాడుతూ ఉన్నాడు. ఈ జన్మలో నీకు కలిగే సంతానాన్ని అతను ముందుగానే సంహరించడం జరుగుతుంది. అందుకే చనిపోతున్నారు బిడ్డలందరూ పుట్టి అన్నప్పుడు గొల్లుమని ఏడ్చింది ఆమె. అయ్యో, నాకు తెలిసి తెలియక చేసింది కదా స్వామి, దీనికి పరిష్కారం కూడా దయచేసి చెప్పండి అని. అప్పుడు ఆయన చెప్పాడు, ప్రేతాత్మ ఏదైతే ఉందో ఈ ప్రేతానికి కర్మ చేయాలి. ప్రేతానికి కర్మ చేసి విడుదలయ్యే విధంగా చేయాలి. దానికన్నా ముందు ఆ బ్రాహ్మణుడి యొక్క వంశంలో ఉన్న వారి ఎవరన్నా ఒకరిని గుర్తించి వారికి ఆ 100 రూపాయలు కనుక ఇచ్చినట్లయితే, దానం చేసినట్లయితే తప్పకుండా శాంతించి అతను నిన్ను వదిలేయటం జరుగుతుంది. అంతేకాకుండా గాన్గాపురం వెళ్ళి స్వామి యొక్క పాదుకలను ఒక 10 రోజుల పాటు నువ్వు సేవించమ్మా అని చెప్పడం జరిగింది. పాపం ఈమె ఇంటికి వచ్చింది. మరి వాస్తవానికి ఆ జన్మలో ఎందుకు జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటా అని దిగులు పట్టుకుందాము. ఎందుకు? అప్పటి రోజుల్లో 100 రూపాయలు అంటే 100 రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు. అయ్యో, నా దగ్గర లేవే అనుకుంటుండగా భర్త ఏమన్నాడంటే, ధనం గురించి మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఈ ఇబ్బంది మనకి తొలగదు. స్వామి దగ్గరికి పోయి స్వామి పాదుకలను సేవిద్దాం, ఏమి జరుగుతుందో మనకేం తెలుసు అని చెప్పి గంధర్వపురానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ స్వామి పాదుకలకు ప్రతిరోజు అభిషేకం చేస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఉన్నారు. 3వ రోజు ఒక విచిత్రం జరిగింది. స్వప్నం ఒకటి వచ్చింది. ఆ స్వప్నంలో సుశీలమ్మను పట్టి పీడిస్తున్న పిశాచి ఎవరైతే ప్రేతాత్మ ఉందో అతను కనపడ్డాడు. ఒసేయ్, నువ్వు నా డబ్బును ధనాన్ని ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు పూజలు చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావా, నీ అంతు తేలుస్తాను అని చెప్పి ఈమె మీదకి రాబోతున్న తరుణంలో స్వామి ప్రత్యక్షమై ఆ పిశాచాన్ని మందలించడం జరుగుతుంది. నా భక్తురాలిని, నా ఆశ్రయంలో ఉన్న భక్తురాలిని ఇబ్బంది పెడతావా, రే నిన్ను నామరూపాలు లేకుండా చేస్తా అంటాడు. ఆ పిశాచం భయపడిపోయి, స్వామి నా పరిస్థితి ఈమె నన్ను ఈ విధంగా చేసింది, మరి మీరే న్యాయం చెప్పండి అన్నప్పుడు, నువ్వు దిగులు పడకు, నీకు ఈ పిశాచత్వాన్ని వదలుకొట్టి సద్గతిని ప్రాప్తింపజేస్తాం. అమ్మా, ఒక్క 10 రోజులు కర్మకాండలు ఆచరించి ప్రేతాత్మకు అని చెప్పి నీకు తోచిన దక్షిణ అతని పేరు మీద ఎవరికన్నా ఇవ్వు అని చెప్పినప్పుడు ఆ ప్రేతాత్మ, ఆ పిశాచి కూడా సంతృప్తి చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ స్వప్నము మెలకు వస్తుంది. ఈ స్వప్నంలో చూసిన దృశ్యాలు చూసి ఆమె అదిరిపాటు అవుతుంది. అమ్మో అని ఆలోచించి వాస్తవాలు గ్రహించి ఆ ప్రేతాత్మకు 10 రోజులు కర్మకాండలు చేసి ధనాన్ని దక్షిణ ఇచ్చి చేయగానే అక్కడి నుంచి ఆ పిశాచ బాధ తొలగిపోతుంది. తర్వాత రోజు విచిత్రంగా మరల స్వామి స్వప్నంలో కనబడి 2 కొబ్బరికాయలను ఆమె యొక్క ఒడిలో వేసి, నీకు మంచి బిడ్డలు కలుగుతారు అని చెప్పి ఆశీర్వచనం ఇస్తాడు స్వామి. ఆమెకు మెలకు వస్తుంది. పరమానందంగా వారి వారి గృహాలకు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ విధంగా ఆమె యొక్క పిశాచ బాధను స్వామి నృసింహ సరస్వతి స్వామి తొలగించడం జరిగింది. అంతేకాకుండా స్వామి చెప్పినట్లుగా సంవత్సరం తిరిగేలోపు వారికి పుత్ర సంతానం కూడా కలగటం అనేది జరిగింది. ఈ విధంగా
స్వామి మీద నమ్మకంతో, దైవం మీద నమ్మకంతో ఆ స్వామి యొక్క పాదుకలకు ఆమె చక్కగా షోడశోపచార పూజలు చేస్తూ మనస వాచ కర్మన అర్చించటం వలన పిశాచ బాధలను తొలగించుకుంటూ ఆమె యొక్క సంకల్పాలను సిద్ధింప చేసుకోవటం అనేది జరిగింది. కాబట్టి భగవంతుడిని పరిపూర్ణంగా ఎవరైతే విశ్వసిస్తారో గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మలను కూడా ఆ భగవంతుడు, ఆ నమ్మిన పరమాత్ముడు తొలగించటం ముమ్మాటికి సత్యం. అందుకే సాయిబాబా చెప్తాడు, ఎవరైతే ఈ ద్వారకామాయి మెట్లకి వస్తారో వారి కర్మలు ధ్వంసమైనట్లే అని సాయినాథుడు మనకి చెప్పటం అనేది జరిగింది. కాబట్టి పరిపూర్ణంగా విశ్వసిద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా చెలించకుండా మనం ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్ళినట్లయితే సత్ఫలితాలను పొందటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి. నోచితిమో ఏ పూజ చేసితిమో, ఏ నోము నోచితిమో ఏ పూజ చేసితిమో, నీ చెంత చేరితిమి నీ ప్రేమ పొందితిమి, నీ చెంత చేరితిమి నీ ప్రేమ పొందితిమి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.